వచ్చి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి దోపిడీ గురించి కలెక్టర్ గారిని సంప్రదించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చూస్తూ ఉంటే ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించిన విధంగా 25% సీట్లని పేద బడుగు బలహీన వర్గాలకి, బిలో పవర్టీ లెవెల్ కింద ఉన్న వాళ్ళకి ఉచితంగా కేటాయించవలసి ఉంది. అయితే కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరికి కూడా ఉచితమైన సీట్లు అలాట్ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ ఫీజు రేట్లని ఎక్కడ కూడా వాళ్ళ స్కూల్ దగ్గర డిస్ప్లే బోర్డులు ఏర్పరచకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి విద్యార్థులకి సీట్లని అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యాలు దాన్ని వ్యాపార సంస్థలుగా మార్చి అక్కడే మా స్కూల్లోనే యూనిఫామ్ కొనాలి, షూస్ కొనాలి, టై కొనాలి, బెల్ట్ కొనాలి అనే విధంగా వ్యాపార ధోరణిలో బుక్స్ ఇక్కడే కొనాలి అనే విధంగా ఆంక్షలు పెట్టి తల్లిదండ్రులనైతేమి విద్యార్థులనైతేమి వేధిస్తూ ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకోవాలని ఇందాకనే మేము కలెక్టరేట్లో సంప్రదించి కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో చూస్తే రైతాంగానికి సరఫరా చేస్తున్నటువంటి యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యూరియాని కూడా వాళ్ళు స్టాక్ని హోల్డ్ చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి స్టాక్ని ఇవ్వకుండా వారు ఆ యూరియాతో పాటు వారి దగ్గర ఏవైతే అదనంగా ఉన్నాయో ఆ ఎరువులను కొన్నప్పుడు మాత్రమే, ఆ మందులను కొన్నప్పుడు మాత్రమే మేము యూరియాని సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వ అధికారులు చూస్తూ మిన్నకుంటున్నారే తప్ప సామాన్య రైతుకు అండగా నిలబడడం లేదని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇదే విధంగా చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం తీవ్రం చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడలు వచ్చుతామని తెలియజేస్తున్నారు. నా పేరు అరుణ్ కుమార్, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ.